ఇక్కడ ఏంటంటే నువ్వు తెలంగాణ వాడివి కాదు, నీకు తెలంగాణతో సంబంధం లేదు అనేదే ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి ఆ రకంగా ఆయన్ని అంటే దీనివల్ల మళ్ళీ ఈ ఆంధ్ర తెలంగాణ ఇష్యూని హైలైట్ చేస్తా కొంతమంది ఈ పాత ఉద్యమకారులు అని చెప్పి, కొంతమంది అనలిస్టులు అని చెప్పి, వీళ్ళందరూ కూడా అన్నెసరీగా మళ్ళీ ఈ తెలంగాణ ఆంధ్ర ఒక ఇష్యూని స్ప్లిట్ చేస్తా పబ్లిక్లో కూడా అట్లాంటి ఒక రప్చర్ క్రియేట్ చేస్తున్నారు. పబ్లిక్‌లో ఎవడికి ఇప్పుడు అంత అవసరం లేదండి. అంటే వీళ్ళ మాటలు కానీ, వీళ్ళు మాట్లాడే తీరు కానీ మళ్ళీ సేమ్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఇట్లయింది అట్లయిందని ఒక రప్చర్ క్రియేట్ చేసే లాంటి స్టేట్మెంట్లు ఇస్తా వెళ్తున్నారు. అదే రప్చర్ ఇప్పుడు రప్చర్ ఎంత చేసినా కూడా ఆ. ఏం చేయగలరు? ఎంతవరకు చేయగలరు? ఇప్పుడు నీకు కావాల్సిన సపరేట్ స్టేట్ వచ్చేసింది. అంటే ఒక విధంగా తెలంగాణ వాళ్ళని పవన్ కళ్యాణ్ గారికి యాంటీ చేద్దామనే ఉద్దేశంతో ఇట్లాంటి అది రాజకీయం అండి. ఉమ్. విజయ్ ఉన్నాడు, విజయ్ని తమిళనాడు ప్రజలకు యాంటీ చేయాలి. ఏం చేయాలి? ఆయన వీక్నెస్ ఎక్కడ ఉన్నాయో ఎతకాలి. విజయ్కి త్రిషాకి కనెక్షన్ ఉందో ఇటువంటి తప్ప ఇంకేం చెప్పగలరు ఆయన గురించి? నమ్మేవాళ్ళ నమ్మలేదు, తీసి పక్కన పడేశారు. అలాగే ఇప్పుడు ఎన్నాళ్ళు ఈ తెలంగాణ ఆంధ్ర డ్రామా ఆడతారు? ఏం నయ్యలేగా. ఇప్పుడు ఇక్కడున్న జనాలందరికీ కూడా తెలంగాణ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఏదో మీ ఆస్తులు ఏదో చేసుకున్నారు అనే రకమైన ఇది చేసి మొత్తానికి కొంతవరకు సక్సెస్ అయ్యి ఆ కోణంలో సపరేట్ స్టేట్ సాధించుకున్నారు, చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు అప్పట్లో? మాకు అవకాశం ఇవ్వండి, మనం సపరేట్ స్టేట్ చేసుకుంటే బంగారు తెలంగాణ చేస్తాం, ఇంటింటికి ఇంత బంగారం ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ప్రతి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం అన్నీ చెప్పుకొచ్చారు. సరే జనాలు కొంత నమ్మారు, అవకాశం ఇచ్చారు. సో ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు ఏదో మొత్తం కంప్లీట్ మెజారిటీ కాకుండా కొంత వచ్చింది కేసీఆర్. వచ్చిన తర్వాత సరే 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏది సార్ మీరు అన్న బంగారు తెలంగాణ మీరు చేస్తానన్నది ఏది అంటే, అయ్యా ఇప్పుడే కదా బైఫర్కేట్ చేశారు, అన్నీ సర్దుకోవాలి, ఇప్పుడే మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం మీకు, ఇప్పుడు కొంత చేసాం, ఇప్పుడే మీరు మొగలోనే తుంచేయకండి అని చెప్పి వాళ్ళు అడిగారు. రైట్, వెల్, ఫెయిర్ ఎనఫ్, మీకు ఇప్పుడే వచ్చింది, అన్ని ఆస్తుల పంపకాలన్నీ జరుగుతున్నాయి, ఇచ్చారు. రెండోసారి కూడా ఇచ్చారు నీకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత మరి ఎక్కడ ఆయన నిజంగా బంగారు తెలంగాణ ఆయన చెప్పినట్టుగా సాధించి ఉండుంటే మరి జనాలు ఆయన ఎందుకు పక్కన పెట్టారు కేసీఆర్ గారిని? పోయిన ఇప్పుడు పక్కన పెట్టి ఆ బంగారు తెలంగాణ ఏదో రేవంత్ రెడ్డి గారే సాధిస్తారు అని చెప్పి ఆయనకి అవకాశం ఇచ్చారు అని అనుకొని ఉంటే, మనం ఇక్కడ మీరు హైదరాబాదు, రంగారెడ్డి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా కాంగ్రెస్కి ఒక్క సీట్ కూడా రాలేదే. వీళ్ళకి వచ్చినవన్నీ ఎక్కడ? రూరల్, సబ్ రూరల్, అటు చోట వచ్చినాయి. హైదరాబాద్లో ఉన్న 39 ఐ డోంట్ రిమెంబర్, మొత్తం యాజ్ ఇట్ ఈస్గా అసలు ఒక్కటి కూడా రాలా. సో అగైన్ అట్ ది సేమ్ టైం సపోజ్ ఇదే నినాదంతో ఇప్పుడు ఎవరన్నా సరే హైదరాబాద్ని యూటీ చేసేయండి అన్నారనుకోండి, హైదరాబాద్లో నీకు ఒక్క సీటు కూడా లేదు కదా కాంగ్రెస్కి. ఇప్పుడు నీకు ఒక్క సీటు లేదు, హైదరాబాద్ యూటీ చేస్తే అసలు నీకు ఇక్కడ ఏంటి స్టేక్? నీకు ఒక్క సీటు కూడా గెలవని నువ్వు ఏమని మాట్లాడుతున్నావు అని చెప్పి అడగచ్చు కదా. మాటలు రాజకీయాలు చేసుకోవడానికి 100 ఎత్తుక్కోవచ్చు మనం, కోడిగుడికి ఏకల్పి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జనానికి ఏం కావాలి? నా స్థితిగతులు మెరుగైనాయా, నా పాకెట్లో 4 డబ్బులు మిగులుతున్నాయా, నా పిల్లలకి మెరుగైన వైద్యం, విద్య అందుతుందా? ఇవి జనాలు చూసుకోవాలి. ఇక్కడ ఆ రోడ్డుకి ఏం పేరు పెట్టావు? ఈ విగ్రహం పెట్టావా? ఎవరికి కావాలి సార్? నువ్వు అంబేద్కర్ విగ్రహం పెడితే ఏంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడితే ఎన్టీఆర్ విగ్రహం పెడితే పెట్టారు కదా, దానివల్ల పబ్లిక్ ఏమి ఇదే ఉండదు అంటారా మీరు? దానివల్ల ఒక పబ్లిక్ ఇమోషన్ క్రియేట్ అవుతుంది అంటారా కాంగ్రెస్ పార్టీ మీద? జనాల తెలివితేటలు పెరిగినాయి. నువ్వు ఒక విగ్రహం పెట్టావని, అంబేద్కర్ విగ్రహం పెట్టావని చెప్పి ఎస్సీ ఎస్టీలు అందరూ నీకు ఓట్లు వేసేస్తారనో, లేకపోతే ఎన్టీఆర్ విగ్రహం పెట్టావని చెప్పి కమ్మోళ్ళందరూ నీకు ఓట్లు వేసేస్తారనో, లేకపోతే ఆయన ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేస్తారు. ఎంత భ్రమ సార్. లేదు ఇప్పుడు నీకుగా మాకు జనానికి నువ్వు ఏం చేసినావు? మా 5,000 మా పొట్ట నిండుతుందా? మాకు కావాల్సినవి ఏమన్నా సరే, రోడ్లు కావచ్చు, లేకపోతే మౌలిక వస్తువులు కావచ్చు, విద్యా, వైద్యం కావచ్చు, ఇవి నువ్వు అందిస్తున్నాం. ఇక్కడ డిబేట్లు నాకు తెలిసి ఎలా జరగచ్చు అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ పరిణితి మనం గమనించాలి. నిజంగా అద్భుతం. ఆయన సమాధానం చెప్పిన తీరు విలేకరులకి, నిన్న ఎవరో అడిగితే ఆంధ్ర కొడకల్లారా అని చెప్పి అప్పుడు అన్నారు కదా, మరి ఇదే ఆంధ్ర కొడకల్లో కమ్మలు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, వెలమలు ఉన్నారు, అన్ని రకాల వర్గాలు అందరినీ అన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు ఆంధ్ర కొడకలు అన్నప్పుడు అక్కడున్న రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా అన్నావు అంటే ఆ రెడ్లు ఇక్కడ కూడా ఉన్నారు, ఈ కనెక్షన్ లేకుండా ఎవరు లేరు కదా, పెళ్లిళ్ళు చేసుకోకుండా, అంటే నువ్వు వీళ్ళని కూడా అన్నట్టే. ఇది ఎంత అద్భుతమైన లాజిక్ ఆలోచించు. అంటే నువ్వు తిప్పిన దాన్ని తిరిగి నీకే పెట్టారు. అంత రాజకీయ పరిణితి సాధించాడు ఆయన సమాధానాలు చెప్పడంలో. ఒకటే కాకుండా బూరుగుల రామకృష్ణ గురించి కూడా చెప్పారు. అంటే హీఈస్ డీప్ ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. చాలా మందికి తెలియదు బూరుగుల రామకృష్ణ గారు ఎవరండి. ఇప్పుడు తెలంగాణ మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ఎవరంటే కేసీఆర్ గారు అంటారు. కాదు, అంటే తెలంగాణ పేరుతో ఉండొచ్చు. ఒకప్పుడు దీని పేరు హైదరాబాద్ సంస్థానం. ఈ సంస్థానం ఉన్నప్పుడు
ఈ నాందేడు, గుల్బర్గా ఇవన్నీ కలిపి Hmm. ఒక హైదరాబాద్ స్టేట్ అనేవాడు. Hmm. ఉండే స్టేట్లు ఒక హైదరాబాద్ స్టేట్, ఒకటి మద్రాస్ స్టేట్. Hmm. మద్రాస్ స్టేట్కి అప్పుడు పొట్టి శ్రీరాములు గారు చేసి తీసుకొచ్చారు. Okay. ఇక్కడ హైదరాబాద్ స్టేట్లో బూర్గుల రామకృష్ణ గారు Hmm. చీఫ్ మినిస్టర్. ఓకే. ఎంతమందికి తెలిసింది? ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు. ఎందుకు అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి తెలుగు వాళ్ళ కోసం ఒక స్టేట్ కావాలి అనుకున్నప్పుడు ఓకే. ఎవరో ఒకరు తగ్గాలి. ఇప్పుడు ఇద్దరు సీఎంలు ఉండలేరు కదా ఒక స్టేట్కి. అవును. తంగుడు ప్రకాశం పంతులు గారు అనుకుంటా ఆ టైంలో ఆయన సీఎం కావాలని చెప్పి అనుకున్నప్పుడు నేను త్యాగం చేస్తానని చెప్పి ఆయన స్వచ్ఛందంగా ఆయన త్యాగం చేశాడు. గ్రేట్ మ్యాన్. సో ఆ యూనిటీ కోసం ఆయన ఇది చేశాడు. Hmm. మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంటే దారిలో బూర్గుల అని ఒక చిన్న విలేజ్ కనిపిస్తుంది హైవే మీద. దానికి గురించి ఎవరు ఒక విగ్రహం పెట్టలేదు. ఒక అది నిజమే. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ గారికి అన్నారు కదా, recognition- పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అదే ఎన్టీఆర్ గారికి రికగ్నిషన్ అవసరం అండి. ఇంకా అంబేద్కర్ గారికి, ఎన్టీఆర్ గారికి అందరికీ తెలుసు. కానీ ఎవరికి తెలుసు బూర్గుల రామకృష్ణ అని ఒక పేరు ఆయన తీసుకొచ్చారు? ఎంతమందికి తెలుసు? దట్స్ ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. ఇంకా చాలా మంది గద్దర్ గారి గురించి కూడా మాట్లాడారు. అవును. గద్దర్ గారి గురించి కూడా చాలా మందికి తెలుసు. కానీ బూర్గుల రామకృష్ణరావు గారు చేసిన త్యాగం కావచ్చు, ఆయన తెలంగాణకి మొట్టమొదటి సీఎం అనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఏదో వెరీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు. ఆయన 1000 కోట్లు సంపాదించలా, చేసినన్నాళ్ళు సేవ చేశాడు, దిగిపోయాడు. సచ్ మెన్ డిజర్వ్స్ Right. ఒక విగ్రహం కాకపోయినా కనీసం రోడ్డుకి పేరు పెట్టమన్నా లేదు. సరే రోడ్లకి పేర్లు పెట్టుకుంటే నాకు వచ్చే కడుపు నిండేది ఏం లేదు. కానీ అట్లీస్ట్ హీజ్ ఇన్ టు ద హిస్టరీ అండ్ డిజర్వింగ్. ఇక్కడ ఏంటి, బూర్గుల రామకృష్ణరావు గారి పేరు హైవేకి పెట్టడం వల్ల ఎవరికి ఓట్లు వస్తాయి? ఎవ్వడికి రావు. ఆయనకు ఏ కమ్యూనిటీని కూడా జనాలకు తెలియదు. ఎన్టీఆర్ గారి విగ్రహం పెడితే ఒక కమ్యూనిటీ ఓట్లు పడచ్చు, ఫ్యాన్స్ ఓట్లు పడచ్చు, ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు. సరే ఇది పక్కన పెడితే అంతమంది జర్నలిస్టులు ఇన్ని క్వశ్చన్లు అడిగారు కదా, ఇక్కడ ఏమవుతుంది విమర్శ అనేది ఎలా ఉండొచ్చు అంటే, నీ అయ్యే జాగిరా, నీ అయ్యే జాగిరా, నా అవునరా నాదే అంటే అవునరా నాదే, రా చూసుకుందాం, ఈ ఎద్దు. ఇప్పుడు ఏంటంటే అయ్యా సరే నువ్వు తెలంగాణకు వచ్చి నువ్వు చేస్తానంటున్నావు, మరి నీ ఆంధ్రాలో నువ్వేం ఓడబొడిచావు, నువ్వు ఏం గొప్ప చేసావు చెప్పు. మా తెలంగాణ చూడే, హైదరాబాద్ చూడు, ఆకాశ హార్మియాలు ఉన్నాయి, ఫ్లైఓవర్లు ఉన్నాయి, వెలిగిపోతుంది, గూగుల్ వస్తుంది, అమెజాన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. నీ దగ్గర ఏముంది? మేరా పాస్ ఓ హై తెరా పాస్ క్యా హై, మేరా పాస్ మా హై అన్నట్టుగా అప్పుడు అడగాలి. అది రాజకీయం. అప్పుడు ఆయన పోటీ కోసమైనా సరే ఆయన చేసి చెప్తాడు. లేదు అమ్మో నేను రేపు ఎలక్షన్ టైంలో వచ్చి ఇక్కడ ప్రచారం చేసేటప్పుడు నా నియోజకవర్గం అయినా సరే, నా స్టేట్లో అయినా సరే ఎగ్జాంపులరీగా నేను చేశానని చెప్పుకోవడానికి నాకు ఏదైనా ఉండాలని చెప్పి హీ విల్ బి ఇంటూ ఇట్ విచ్ ఇస్ బెనిఫిషియల్ టు ద పబ్లిక్. Right. ఇటువంటి విమర్శలు క్వశ్చన్స్ అలా అడగాలని అడగాలి. అలాగే ఈయన పవన్ కళ్యాణ్ గారు హైవేకి ఆ పేరు పెట్టండి, లేకపోతే ఈ విగ్రహం పెట్టండి అని దీని పక్కన పెడితే, తెలంగాణలోని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు ఈ స్కామ్లో. ఈ మధ్య తాండాల్లో ప్రజలు బంజారా మంగళి గారి ఇష్యూ చాలా మంది 9 మంది చనిపోయారు. దీని గురించి నెత్తి నోరు ముత్తుకుని అందరూ కూడా ఒక సిట్ వేయండి. ఆవిడ చేసిందో లేదో, లేకపోతే ఎవడు చేశాడో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించండి, ఈ చావలు ఆపండి అని చెప్పి నెత్తి నోరు మొత్తుకున్నారు మీడియా అందరూ. బండి భగీరథ విషయంలో ఇమీడియట్ గా సిట్ వేసిన రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎందుకు స్పందించట్లేదు? ఇది గనక ఆయన తీసుకుంటే ఈ బాధితులు ఇక్కడే కాకుండా ఆంధ్రాలో గుత్తి గుంతకలు ఈ ఏరియాలో కూడా ఉన్నారు. మరి వాళ్ళను ఉద్దేశించి నేను ఒక సిట్ వేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వేస్తుంటే ఇమ్మీడియట్గా మార్కులు ఆయనకు పడేవి కదా. ఎస్ నువ్వు చేయలేకపోయావు, నువ్వు అమ్ముడుపోయావా అని అడగచ్చు ఆయన. నేను చేశా. పవన్ కళ్యాణ్ గారు హీ కుడ్ హ్యావ్ టేకన్ దిస్ పాయింట్. ఏదైతే నువ్వు చేయలేకపోయావు అది నేను చేసి చూపించాను, నేను స్వచ్ఛందంగా ఉన్నా. ఏంటంటే జర్నలిస్ట్గా ఒక్కళ్ళు కూడా ఈ మాట అడగల. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఆత్మహత్యలు అక్కడ కూడా గుత్తి గుంటకల్లో కూడా జరుగుతున్నాయి, ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్, చచ్చిపోతున్నారు సార్, ఇక్కడ ఇంతమంది మొత్తుకున్నారు ఏంటంటే మీరేం చేస్తారు అని అడిగితే ఆయన వచ్చి అవును నేను ఇక్కడ సిట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఆ స్టేట్లో వాళ్ళు వచ్చి ఈ స్టేట్లో ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఆ స్టేట్ నుంచి వచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటున్నారు కదా. చాలాసార్లు ఇక్కడ రాంగోపాలవరం గారిని అరెస్ట్ చేయడానికి ఆ స్టేట్ నుంచి వచ్చేసారు కదా పోలీసులు. పోలీసులకి ఏంటంటే ఎక్కడైనా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు వాళ్ళు. దే హ్యావ్ దట్ కెపాసిటీ. సో నువ్వు ఆంధ్రాలో అయినా సరే సిట్ అయ్యి ఎంక్వైరీ తెలంగాణలో కూడా జరగచ్చు, పోలీసులు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో ఆయనకి సభను రద్దు చేయటము, దీనిలో మేబీ డైవర్స్ అంటే ఆయన మూడనే దాని మీదకి వెళ్ళుండకపోవచ్చు అనేది. బట్ నిజంగా పాలిటిక్స్ చేయాలి అనుకుంటే ఆయన అలాంటి ఒక ప్రణాళిక ఉంటే డెఫినెట్ గా ప్లాన్ చేసుకొని వచ్చాడు, ఈ టాపిక్ కూడా తీయాలి, వీళ్ళ మీద దుమ్మెత్తిపోయాలని. సార్ వాళ్ళకు ఉండకపోవచ్చు సార్, మన జర్నలిస్టులుగా మనకి కొంత బాధ్యత ఉంటుంది కదా. ఒక్కళ్ళైనా సరే అడిగారా అంటున్నా నేను. ఒక్కళ్ళైనా సరే సార్ ఇక్కడ 9 మంది చచ్చిపోయారు, మీ దగ్గర కూడా కొంతమంది చచ్చిపోయారు, జనాలు మొత్తుకుంటున్నారు, 100 కోట్ల స్కామ్లు అంటున్నారు, అయిన ఏం చేయట్లేదు, మీరు చేస్తారా?
ఎస్ నేను చేస్తాను అనగానే అప్పుడు పోటీ కోసం ఈయనైనా సరే చేస్తాడు. నేను అనేది ఏంటంటే Correct. ఈయన అడిగాడు నువ్వు అమరావతిలో ఏం చేసావా అంటే ఈయన చేస్తాడు పోయి అమరావతిలో. అలాగే నువ్వు సిట్ వేసావా ఇక్కడ నేను వేస్తానని అమ్మో నేను కూడా వేస్తాను అని చెప్పి ఇటువంటి విమర్శలు జనాలకి పనికొస్తాయి.